పాపన్నపేట మండలంలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీకి డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరాజు చెప్పారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తుదారుల సమక్షంలో ఈ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు అవసరమైన పరికరాలపై 50% సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన రైతులకు త్వరలోనే వ్యవసాయ పనిముట్లు అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సబ్సిడీతో పరికరాలు అందించడం వల్ల సాగు ఖర్చులు తగ్గి రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగంతో దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విష్ణువర్ధన్, తహసీల్దార్ సతీష్ కుమార్, ఏఈఓలు అభిలాష్, నాగరాజు, ఆసిఫ్ పాల్గొన్నారు. మండల వ్యవసాయ అధికారి పాపన్నపేట మండలం. ఈరోజు మనకి పాపన్నపేట మండల పంచాయతీ పరిధిలో మా గ్రామంలో మండలం పరిధిలో వచ్చినటువంటి రైతులందరికీ కూడా వ్యవసాయ పనిముట్ల మీద లబ్ధిదారులందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ మండల కమిటీలో మన ఎంపీడీఓ గారు మరియు ఎంఆర్ఓ గారు మండల కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరి యొక్క సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక అనేది చేయడం జరిగింది. ఈ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల ఎంపిక అనేది మనము డ్రా ద్వారా ఈరోజు ఎంపిక చేసుకున్నాము. దీనికి గల ముఖ్య కారణం మనకు వచ్చినటువంటి దరఖాస్తులకి మరియు లబ్ధిదారులు అనేది 1:10 రేషియోలో ఉండబట్టి మేము ఈరోజు డ్రా చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మనకి వ్యవసాయ పనిముట్లు అనేటువంటి రోటావీటర్స్, పవర్ స్ప్రేయర్స్, బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్, ట్రాక్టర్ పంపులు, పవర్ టిల్లర్స్ మరియు బ్రష్ కటర్లు, వివిధ రకాలైనటువంటి పనిముట్లకి ఈరోజు డ్రా తీయడం జరిగింది. ఈ లబ్ధిదారులందరికీ కూడా 50% సబ్సిడీ పైన మనం వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు సప్లై చేయడం జరుగుతుంది. ఈ రైతులు ఎంపికైనటువంటి రైతులు వారు ఫార్మర్ షేర్ అనగా వారు ఎంత కట్టవలసిందో సబ్సిడీ పోను ఆ డబ్బులు వారు డీడీ రూపంలో మనకు చెల్లిస్తే ఆ అమౌంట్ని వారు డీడీ రూపంలో కట్టిన తర్వాత వారికి వారం నుంచి 15 రోజులలో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందజేయడం జరుగుతుంది. దీనిలో ఈరోజు మండల పరిధిలో డ్రా తీయడం జరిగింది. ఆ డ్రాలో వివిధ మండల రైతులందరూ కూడా పాల్గొన్నారు. ఈ రైతులకు ఎటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మండల వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే వారికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వారికి ఎన్నటువంటి సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.